ఏమైనా అనుకో, నువ్వు రావడానికి వీల్లేదు. వస్తున్నా, ఏం చేస్తావో చేసుకో. రా, ఏదైతే అది అవుతుంది. ఓకే ఓకే, ముద్దుల మరదల్ని బాధ పెట్టడం వాడికి ఇష్టం ఉంటుందేమో కానీ వీడికి ఇష్టం ఉండదు. ఓ అమ్మా బుజ్జి, నేను రానని చెప్పడం లేదమ్మా. నేను వచ్చేసరికి వాణ్ణి లేకుండా చేస్తానని చెప్తున్నాను. ఏం చేస్తావు? ఓ ఓ ఓ ఓ కంగారు పడకు, చంపను, ఇంట్లో నుంచి పంపించేస్తాను. హలో హలో, వజ్రపాటి సూర్య గారు ఇల్లేనా అండి? అవును, ఎవరు కావాలి? సార్, ఇక్కడ అంబాపురం అమ్మవారి మార్కెట్ దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది సార్. మీ సూర్య ఒకరి తల పగలు కొట్టేశారు సార్. ఇంకొకరినైతే కత్తితో పొడవడానికి పరిగెత్తున్నాడు సార్. మీరు చూసింది సూర్యనేనా? వజ్రపాటి సూర్యనే సార్. ఆయన మీకేమవుతాడో నాకు తెలియదు సార్. అతనున్న ఆవేశం చూస్తుంటే ఇంకో ఇద్దరు ముగ్గురు నరికేసేలా ఉన్నాడు సార్. సార్, వాడు చచ్చాడు అంటే మీ వాడిని జైల్లో వేయటం ఖాయం సార్. ఎవరన్నా వచ్చి ఆపండి సార్, వెంటనే రండి సార్, వెంటనే రండి సార్, వెంటనే రండి. అయ్యో, సినబావ ఇంట్లో నుంచి వాడు నన్ను జైలుకి పంపడానికి స్కెచ్ చేశాడు. రై, ఈ రోజు నీ అంతు చూస్తాను. బావా, ఎక్కడికి బావా? వాడెక్కడున్నాడో తెలిసింది సార్, ఇక ఉండడు. బావా, ఏం చేస్తున్నావు? చేస్తానన్నదే. ఎక్కడ పంపించావు మా బావని? కూరగాయలు కొనడానికి మార్కెట్కి పంపించానమ్మా. ఓ 4 గంపలు వేసుకుని వస్తాడు గాని ఓ 4 రోజులు వండుకు తినేయండి. ఆదిత్య, వస్తున్నా. రాను రాను నన్ను చూడాలన్న తొందర నీకు బాగా ఎక్కువైపోతుంది కదమ్మా. వస్తా, తప్పకుండా వస్తా, కుటుంబ కలహాలు సృష్టిస్తా. నా మరో ప్లాన్ కూడా అప్లై చేస్తా. వెయిట్ ఏ మినిట్ డియర్, పక్కనే ఉన్నా. రా, చెప్తా. అమ్మ పద్మ, ఇదిగో ఈ జ్యూస్ తాగు. ఇప్పుడే కదా పిన్ని యాపిల్ కోసి ఇచ్చావు. నా కడుపు నిండుగా ఉంది, నేను తాగలేను. దానిమ్మ ఒలిచిచ్చి యాపిల్ కోసిచ్చిందా?
హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇదిగో తాగలేను అనకూడదు, తాగాలి. కడుపుతో ఉన్న పిల్లవి. ఇదిగో నీకోసం కాకపోయినా కడుపులో ఉన్న బుజ్జిగడ కాకలేస్తుంది కదా. చెల్లి, బుజ్జిగాడో బుజ్జిదో అయ్యెవరో ఒకళ్ళు. ఏమ్మా అయినా నాకొద్దు పిన్ని. తాగు. మా అమ్మవు కాదు, కాస్త తాగమ్మా, తాగు. పిన్ని ఇంకో నువ్వు ఏయ్, ఇంకేం మాట్లాడుకో, తాగవే. తాగాలంతే. మీ పిన్ని నీ కోసం ప్రేమగా చేసి తీసుకొస్తే వద్దంటావేంటి? తాగు. తాగు. ఇదిగో మీ ఆయన కూడా ఇస్తున్నాను, తాగండి. అల్లుడి గారు తీసుకోండి. ప్రేమగానా? ఆ వర్డ్ వీళ్ళ మధ్య ఉండకూడదే. చెల్లి, తాగమ్మా. ఎంత ఓపిగ్గా తీసుకొచ్చావు చెల్లి. తాగు పద్మా. తాగు తాగు పద్మా, లేదంటే మా అత్తయ్య గారికి కోపం వస్తుంది. ఉమ్, బిడ్డ మీద తల్లికి కోపం ఎందుకు వస్తుంది సామాన్య? అవును సామాన్య, పద్మను కన్నది నేనే అయినా చెల్లి దాన్ని తన కన్న బిడ్డలా సాకింది. చంద్రను కూడా అలాగే చూసుకుంది. ఆ అందర్నీ చూసుకుంటుంది. కన్న నన్నే వదిలేసింది. వీళ్లకు సంతోషం అన్నదే లేకుండా చేస్తే ఎంత సంతోషంగా ఎలా ఉన్నారు? రాజీ పద్మ వెళ్ళటానికి ఒప్పుకోదు అనుకున్నాను. ఎలా ఒప్పుకుంది? ఒప్పించడానికి నేనున్నాను కదా. ఏంటలా చూస్తున్నా? అర్థం కాలేదా? విజువల్ గా చూపించమంటావా? చూడు. అదన్నమాట అబ్బాయి విషయం. తమరు విడగొట్టాలన్న ప్రతిసారి నేను ఇలాగే కలిపేస్తూ ఉంటాను. సేమ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆదిత్య సూర్య అవ్వలేడు. నీకు బావకి ఆకాశానికి భూమికి మధ్యున్నంత తేడా ఉంది. సో ఇప్పటికైనా మారను. వాళ్ళు మారరు. ఏదో చేసేద్దామని అనవసరంగా మా బావను కష్టపడి ప్లాన్ వేసి బయటికి పంపేశావు. ఏమీ చేయలేవని అర్థమైందా? ఇప్పుడే చేస్తాను, చూద్దుగన్రా. ఇప్పుడా? నో వే. నాది హైవే, చూడు. మొత్తం తాగాలి, కష్టపడి చేశాను. తాగు తాగు, మొత్తం తాగు. తాగేశాను. ఆ, ఇప్పుడు అందరూ హ్యాపీనే కదా. నువ్వు హ్యాపీగా ఉండటం కోసం ఇక్కడే పతి సమేతంగా పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? సూర్య, నువ్వు మాట్లాడకు. మాట మీద నిలబడలేని చాతగా దానివి నువ్వు.
నువ్వు నా తల్లివని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఏం పద్మ, ఉండటానికి నీకు సిగ్గుగా లేదా? అవునా చెల్లి? నిన్నే అడుగుతున్నాను, ఏంటి గుసగుసలు? సిగ్గుగా అనిపించడం లేదా? ఏమయ్యా శ్రీనివాస్, నీకైనా సిగ్గుందా లేదా? మీరు లేదంటే లేదు, ఉందంటే ఉంది సూర్య గారు. ఆహా, అవును తమ్ముడు, నువ్వు ఎలా అంటే అలానే. ఆ, అలాగే ఉంటావురా. ఆ, నీకు నచ్చిందే చేస్తాం. ఏమైంది అందరికి? పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తిస్తున్నారు. ఇలా వద్దా బావా? పోనీ ఎలా ఉండాలో చెప్పు, అలాగే నువ్వు మాట్లాడుకో. సరే. నువ్వు చెప్పు, వెళ్ళిపోమ్మన్నాను. వెళ్ళిపోతున్నారా లేదా? వెళ్తున్నాను సూర్య. మా అత్తయ్య గారు రేపో ఎల్లుండో వస్తున్నారు. మీరేమన్నా చంటి బిడ్డలా? ఆవిడొస్తే గాని వెళ్ళారా? ఓ, ఈ 2 రోజుల్లో ఏదో ఒక డ్రామా ఆడి ఇక్కడే ఉండిపోవాలని ప్లాన్ వేస్తున్నారా? లేదు సూర్య. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉంటే నేను అలాగే అనుకుంటాను. మీ మొహాలు చుట్టానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడే వెళ్ళిపోండి. ఈ రోజు మంచి రోజు కాదురా. వెళితే నాకు ఇదే మంచి రోజు అవుతుంది. నానా, ఈ ఒక్క రోజు ఆగను. అయ్యో ఈ ఏదో మొహాలు చూడలేను. చూడదురా, పంపించేస్తానులే. అక్క, వాడు కోరుకున్నదే జరగాలి చెల్లి. రోజుదే ఉంది, మనం మంచివాళ్ళమే కదా, మనకి మంచే జరుగుతుంది. వాడు మంచిగా అయితే చాలు, ఇంకేం ఆలోచించొద్దు. మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? మనసులో ఏమీ దాచుకోవద్దు. గొడవ పడాలనుకుంటే పడో, తాడో పేడో ఇప్పుడే తెలుసుకుందాం. మీకు మాకు రావాల్సిన పంపకాలు పెట్టేద్దాం, విడిపోదాం. ఆ, 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 అలాగేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏం చెల్లి? అంతే అంతే, వాడు చెప్పినట్టే చేద్దాం. ఏంటి, రోషం చచ్చిందా? పౌరుషం పోయిందా? నవ్వుతూ సమాధానాలు చెప్తున్నారు. ఓ, బావా కోపంగా చెప్పాలి అనుకుంటున్నాడు. ఏయ్, నువ్వు ఆగు. సూర్య, రేయ్ సూర్య, రే సూర్య, బయటికి రా. ఏంటి అలా నోళ్ళు తెరుచుకుని చూస్తున్నారు? ఎవడో సూర్య సూర్య అని పిలుస్తున్నాడు, వెళ్ళి చూడండి. నువ్వే కదా బావా సూర్య? నేనే కదా. వచ్చావారా? రా రారా. రేయ్, నన్నే రా అంటావా? ఎవడా నువ్వు? రేయ్ నిన్నే. ఎవడు నువ్వు? భద్రా, 2 టౌన్ భద్రా. నువ్వు భద్రావు అయితే నేను వజ్రపాటి సూర్య ఇక్కడ. ఆ కొవ్వుతోనేనా నీ ఆఫీసులో పనిచేసే నా చెల్లిని స్టాఫ్ అందరూ ముందు గెస్ట్ హౌస్ రమ్మని పిలిచావు?
తమ్ముడు ఎందుకు పిలుస్తాడు? పిలవలేదని చెప్పమానండి. గెస్ట్ హౌస్కి వెళ్దాం వస్తావా? ఆఫీస్ టైంకి వదిలేస్తాను. పిలిచాను. అయితే గొడవ పట్టడానికి వచ్చేస్తావా? విన్నారా విన్నారా ఎలా మాట్లాడుతున్నాడు? కాదు బాబు, అలా మాట్లాడడానికి వేరే కారణం ఉంది బాబు. వెనకేసుకొని రావాలని చూడకండి. మీ మాటలు నేను నమ్మను. అయ్యో, నమ్మకపోతే ఏం చేస్తావురా? నా చెల్లిని అన్నదానికి నీ తాట తీస్తా. అనుకోకుండా భలే దొరికావురా. సూర్యగాడిని కావలసినంత బ్యాట్ చేసేస్తా. రేయ్, నీకంత సీన్ లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఆ ఒక్క చెల్లినే కాదు, నీకింకో చెల్లుంటే చెప్పు, దాన్ని రమ్మంటాను. నీ చుట్టాల్లో ఎవరన్నా ఉంటే చెప్పు, వాళ్ళని కూడా పిలుస్తాను. నువ్వేం పీకలేవురా. అసలు ఒకళ్ళు ఇద్దరేంట్రా? మీ లేడీస్ అందరినీ తీసుకొనిరా, అందరినీ చెడగొట్టేస్తా. అంతవరకు నిన్ను వదిలితే కదరా. ఏమండి, మా తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. తను చాలా మంచివాడండి. ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తాడు. బాగానే గౌరవిస్తాడు. తప్పు వాడిది కాదండి, వాడికొచ్చిన వ్యాధిది. వ్యాధేంటి? వ్యాధని చెప్పి అందర్నీ నమ్మించి సూర్యగాడిని కాపాడావా? తన అన్నదానికి నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళను. ఇంత అయ్యాక ఎలా వెళ్తాను? ఎవడి మాట విన్ను? నా కాళ్ళు పట్టుకున్నా వీడిని వదలను. వీడి అంతు చూస్తాను. అయ్యో అయ్యో, అయ్యో అయ్యో. నా తమ్ముడు కాలర్ పట్టుకుంటావురా?